మా ఒపీనియన్ ఏం లేదు సార్. ఉండే మార్కెటింగ్ రేట్ తగ్గించేసి ఏమి మా బతుకులు మాకు వదిలేస్తే చాలు. ఈ పథకాలు ఇస్తారు, వెనకబడి రేట్లు అంతా పెంచుతారు. పైగా రోడ్లు లేవు, వాటర్ బిల్ వేస్తున్నారు. ఇవంతా పథకాలు ఏం లేకోకుండా మామూలుగా వదిలేసి మన జీవితాలు మనకు వదిలేసి వాళ్ళ జీవితం వాళ్ళు బతుక్కుంటారు అంతే సార్. సో ఈసారి ఇక్కడ నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు పోటీలో ఉంటున్నారు. ఆయన గెలిచే ఛాన్స్ ఉంటుందా? అది మేము చెప్పలేము సార్. సో ఆయన మంచి పనులు ఏమైనా చేస్తున్నారు మీకు తెలిసి? మాకు తెలిసి ముందు కూడా ఆయన మంచి పనులు చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు లేదన్న. బట్ ఏమంటే ప్రస్తుతానికి ఉండేది సగటు మనిషికి బతకడానికి భారం అయిపోయింది. ధరలు పెరిగిపోవడం వల్ల. అవును సార్, ప్రతి ఒక్కటి ధరే సార్. ఇప్పుడు సగటు మనిషి 400-500 సంపాదిస్తాడు, ఇంట్లో 4-5 మంది తినేవాళ్ళు ఉంటారు. అంతమంది సంపాదించినా తిన్నీకి అవకాశం లేదు. మెయిన్ వచ్చేసి మెడిసిన్కి ఈ కరోనా వ్యాక్సిన్ చేసిన దానివల్ల ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మెడికల్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వచ్చినాయి. మీకనలేదు, నాకనలేదు. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి అది భారం అయిపోయింది. ఈ రేట్లు మార్కెటింగ్ అంతా కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు ఇవంతా తగ్గించి ప్రతి ఒక్క చెత్తకు కూడా పన్ను ట్యాక్స్ వేస్తున్నారు. ఇవంతా తగ్గించేసి పథకాలు ఏం అవసరంలే మనకి. మన మనకు బతికి మార్కెటింగ్ రేటు తగ్గిస్తే వాళ్ళ వాళ్ళు బతుకుంటారు. అది సార్ నా ఒపీనియన్. 2024 ఎవరు సీఎం అయితే బాగుంటుంది ఏపీకి? అది మనం చెప్పలేము సార్. మీ ఒపీనియన్? మా ఒపీనియన్ ఏం లేదు సార్. వీళ్ళలోనూ వానలేదు లేదు సార్. ప్రజలకు హ్యాపీగా ఉంచాల. పథకాలు ఏం అవసరంలే మనకి. ప్రజలకు వాళ్ళ బతుకునిచ్చి రేట్లు తగ్గిస్తే చాలు సార్. థ్యాంక్ యూ.